హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 44. ఈ స్టోరీ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మనం స్టోరీలోకి వెళ్దామా? నీ అనుమానం నిజమే సంయుక్త. భరత్ లావణ్యను ప్రేమించాడు. భరత్ మాత్రమే కాదు, లావణ్య కూడా అతన్ని ప్రాణంగా ప్రేమించింది. ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు సంయుక్త, జై. నిజమే, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అని శ్రీకాంత్ కూడా చెప్పటంతో మరి అమ్మకు వేరే వ్యక్తితో ఎందుకు పెళ్ళయిందని తడబడుతూ అడుగుతుంది సంయుక్త. భరత్కి లావణ్య దూర బంధువు, వరుసకి మరదలవుతుంది. కొన్ని మ్యారేజ్ ఫంక్షన్స్లో ఇద్దరు తరచూ కలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత తన డిగ్రీ కాలేజ్ పక్కనే భారత్ మెడికల్ కాలేజ్ కావటంతో ఇద్దరి మధ్య పుట్టిన ఇష్టం ప్రేమకు దారితీసింది. భరత్ మా రూమ్మేట్, మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళలో తానే మొదటివాడు. కొన్ని డేస్కి లావణ్యని పరిచయం చేశాడు. తను కూడా మాతో చాలా ఫ్రీగా ఉండేది. చాలా త్వరగానే మా నలుగురి మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అయిందని చెప్తాడు శ్రీకాంత్. లావణ్య సైడ్ ఫ్యామిలీలో ఎవరితో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగింది. ఆ కారణంతో వాళ్ళ ప్రేమని పెళ్లి వరకు వెళ్లకుండా భరత్ తల్లిదండ్రులు ఆపేశారు. లావణ్యది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, భరత్ది అబోవ్ మిడిల్ క్లాస్. భరత్ స్పెషలైజేషన్ చేయటానికి వెళ్ళిన టైంలో లావణ్యకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. అతను తిరిగి వచ్చేసరికి నువ్వు పుట్టేశావు. ఆ తర్వాత నుంచి ఇక భరత్ లావణ్యను కలవలేదు, కానీ తన గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. ఈలోపు భరత్కి కూడా బలవంతంగా తన తల్లిదండ్రులు పెళ్లి చేశారు. డాక్టర్గా పోస్టింగ్ రావడంతో పాటు పెళ్ళైన తను లావణ్య గురించి ఆలోచించకూడదని చాలా వరకు తనని తాను డైవర్ట్ చేసుకొని తన రొటీన్ లైఫ్లో బిజీ అయిపోయాడు. భరత్ వైఫ్కి ముందు నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటంతో ఆవిడ ఆ విషయం దాచి పెళ్ళై సంవత్సరమైనా పిల్లలు లేకపోవడంతో అత్తగారు సాధింపులు పడలేక పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకోవటం స్టార్ట్ చేసింది. దానివల్ల ఆమె ఆరోగ్యం క్షీణించి వాళ్ళ పెళ్ళైన 2 ఏళ్లకే చనిపోయింది. భరత్ వల్లే ఆమె చనిపోయిందని చాలా పెద్ద గొడవలు జరిగాయి. తను లావణ్యని ప్రేమించటం వల్ల ఆమెను సరిగ్గా చూడలేదని గొడవ చేశారు ఆమె పుట్టింటి వాళ్ళు. ఈ కేసు డీల్ చేసింది మీ నాన్నే. దాంతో ఆయనకి మీ అమ్మ ప్రేమ విషయం తెలిసి చాలా గొడవ చేసి మీ అమ్మని వదిలేశాడు. నిజానికి అప్పటికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని 8 ఏళ్ల పైనే అయింది. తన పర్సనల్ ప్రాబ్లమ్స్లో నిండా మునిగిపోయిన భరత్కి ఈ విషయాలేవీ తెలియలేదు. తెలిసేసరికి మీ నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్నని చాలా బ్రతిమిలాడాడు, కానీ తను ఒప్పుకోలేదు. లావణ్యని అవమానించాడు. తను లావణ్యని కలిస్తే ఆమె ఇంకొన్ని నిందల పాలవుతుందని ఆమెను కలిసే ప్రయత్నం కూడా విరమించుకున్నాడు భరత్. లావణ్యకి మరో పెళ్లి చేస్తే పరువు పోతుందని ఆమె తల్లిదండ్రులు పెళ్లి విషయం మర్చిపోయారు. ఆడపిల్ల త్వరగా ఎదుగుతుందన్న మాట నిజం చేస్తూ నువ్వు కళ్ళ ముందే ఉండటంతో తన పెళ్లి మాట మర్చిపోయింది లావణ్య. అప్పటి నుంచి లావణ్య భరత్ని చూడలేదు. ఆమె కంటపడకుండా ఆమెను దూరం నుంచి చూస్తూ బ్రతికేస్తున్నాడు భరత్ అని వంశీ చెప్తే, నువ్వు భరత్కే పుట్టావన్న అనుమానం మీ నాన్నదని అంటాడు శ్రీకాంత్. మొత్తం విన్న సంయుక్త కన్నీళ్లతో తల పట్టుకొని పూర్తిగా తన తల దించేస్తుంది. ఆమె ఏడుస్తోందని అర్థం చేసుకున్న జై ఆమెను గుండెల్లో పొదుపుకొని, యుక్త ఏడవకరా అని కంగారుగా అంటాడు. నా వల్లే అమ్మ లైఫ్ స్పాయిల్ అయిందని, నేను లేకపోయి ఉంటే అమ్మ మరో పెళ్లి చేసుకొని ఉండేది కదా అని సంయుక్త అంటుంటే, సంయుక్తక్క, జరిగిపోయింది నువ్వు మార్చలేవు. ఇప్పుడు జరగాల్సింది చూడు. నీకు ఇష్టమైతే ఆంటీకి అంకుల్కి ఇప్పుడైనా పెళ్లి చేసే ఛాన్స్ నీకుందని అంటుంది రిషిక. యుక్త, నువ్వు ఇలా ఏడుస్తూ వీక్ అయిపోయేంతగా ఏం జరగలేదు. ఇందులో నీ తప్పేముంది అని జై అనేసరికి, అమ్మ నా కోసమే తన లైఫ్ని సాక్రిఫైస్ చేసింది, కానీ నేను నా స్వార్థం కోసం ఆలోచించాను అని గిల్టీగా ఉంది అద్వైత్ అంటుంది సంయుక్త. సొసైటీ కోసం, నాన్న కోసం ఆలోచించిన నేను అమ్మ కోసం ఎందుకు ఆలోచించలేదా అని నా మీద నాకే అసహ్యం వేస్తోంది అని అనేసరికి, సంయుక్త, నువ్వు ఇలా బాధపడటం వల్ల ఎవ్వరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు.
మీ అమ్మ సొసైటీకి భయపడి ఆగిపోయింది, కానీ నువ్వు ఎదిరిస్తేనే మీ అమ్మ జీవితం బాగుపడుతుందని శ్రీకాంత్ చెప్తే ఈ పెళ్ళికి భరత్ ఒప్పుకోడు, లావణ్య ఒప్పుకోదు, మీ నాన్న కూడా ఒప్పుకోడు. వీళ్ళందరినీ కన్విన్స్ చేసి మీ అమ్మ జీవితం చక్కదిద్దాల్సిన బాధ్యత నీకే ఉందమ్మా అంటాడు వంశీ. అంటూ కళ్ళు తుడుచుకొని తమ వైపే వస్తున్న భరత్ని చూసి సర్దుకుని కూర్చుంటుంది సంయుక్త. నీకు ఈ విషయాలన్నీ తెలిసిన విషయము వాడికి తెలియనివ్వకు, తెలిస్తే నీతో ఫ్రీగా ఉండలేడు, వెళ్ళిపోవడానికి చూస్తాడు అని వంశీ చెప్పేసరికి సరే అంటుంది సంయుక్త. అక్కడికి వచ్చిన భరత్ ఏం జరిగింది, ఎందుకు అందరు అలా ఉన్నారని వాళ్ళ దగ్గరికి వచ్చిన కౌశల్ ప్రశ్నిస్తాడు. ఏం లేదన్నయ్య, సంయుక్త కళ్ళల్లో నలకపడింది అని అతడు అబద్ధం చెప్తున్నాడని తెలిసినా ఇక ప్రశ్నించకుండా వెళ్ళి వంశీ పక్కన కూర్చుంటాడు కౌశల్. ఇక భరత్ వచ్చి సంయుక్త పక్కన కూర్చుంటాడు. తన దగ్గర ఉన్న కర్చీఫ్తో సంయుక్త కళ్ళని క్లీన్ చేస్తూ కంట్లో ఏదైనా పడినప్పుడు ఇలా రబ్ చేయకూడదని సున్నితంగా చెప్తాడు భరత్. ఆ కాస్త కేరింగ్ కూడా తన కన్న తండ్రి నుంచి లభించని సంయుక్త మౌనంగా అతన్నే చూస్తుంటే ఏం జరిగిందన్నట్టు జైని చూస్తాడు కౌశల్. బ్రీఫ్గా మ్యాటర్ టెక్స్ట్ చేసి నీ ఫోన్ చూసుకోమన్నట్టు చూపు విసిరిన జై సైలెంట్గా తన ఫోన్ ప్యాకెట్లో వేసుకుంటాడు. సందేహంగా తన ఫోన్ ఓపెన్ చేసిన కౌశల్ ఆ మెసేజ్ చూసి మరి తన డెసిషన్ ఏంటని కళ్ళతోనే అడుగుతాడు. ఇద్దరికీ పెళ్లి చేస్తుందట అని జై చెప్పేసరికి గుడ్ డెసిషన్ అంటూ సంయుక్త వైపు అడ్మైరింగ్గా చూస్తాడు కౌశల్. అంటే ముందు అత్తమామలకు పెళ్లి చేసి నువ్వు చేసుకుంటావా అని కౌశల్ వెక్కిరింతగా పెదవుల్ని సాగదీసేసరికి సిగ్గుపడతాడు జై. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు అని జైని సందేహంగా అడుగుతాడు భరత్. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని అతను అనౌన్స్ చేయగానే చిన్న స్మైల్ ఇస్తుంది సంయుక్త. ఇప్పటికే డ్రామా అంటూ లేట్ చేశావు, త్వరగా పెళ్లి చేసుకుంటే తనకి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండవని అంటాడు భరత్. మా పెళ్లి కంటే ముందు ఆంటీకి పెళ్లి చేయాలని యుక్త డిసైడ్ అయిందని జై చెప్పగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు భరత్. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని అతడు అనౌన్స్ చేయగానే చిన్న స్మైల్ ఇస్తుంది సంయుక్త. ఏమైంది అంకుల్, ఏదో వినకూడంది విన్నట్టు రియాక్షన్ ఇచ్చారు అని సంయుక్త అడగగానే పెళ్ళా అని ఆశ్చర్యంగా అంటాడు భరత్. అవునంకుల్ అని అంటుంది యుక్త. యుక్తకి పెళ్ళై ఆంటీ నుంచి దూరంగా వచ్చేస్తే తర్వాత ఆంటీ ఒంటరిగా ఎలా ఉంటారో అని తను చాలా బెంగ పెట్టేసుకుంది. ఆంటీ లైఫ్లో ప్రాబ్లమ్స్ తప్ప హ్యాపీనెస్కి ప్లేస్ లేదు, అందుకే తనని అర్థం చేసుకున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేసి ఆంటీకి మంచి లైఫ్ ఇవ్వాలని యుక్త నేను డిసైడ్ అయ్యాం అని జై చెప్పేసరికి అందరూ నవ్వాపుకుంటూ మారుతున్న భరత్ మొహంలోని రంగుల్ని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. అయినా ఈ పెళ్ళికి తను ఒప్పుకుంటుందా అని సందేహంగా అడుగుతాడు భరత్. ఒప్పుకోకపోతే ఒప్పించడానికి నేనున్నాను కదా అని జై అనేసరికి జై గట్టిగా ఫిక్స్ అయ్యాడంటే భూమిని తలకిందులు చేసైనా తను అనుకున్నది సాధిస్తాడని అప్పటికే భరత్కి క్లియర్గా అర్థమవటంతో నిజంగానే లావణ్యకు పెళ్లి చేస్తాడా అన్న కంగారు అతనిలో మొదలవుతుంది. మీ నాన్నగారు ఒప్పుకోరేమో సంయుక్త అని భరత్ అనేసరికి నాకు ఆయన ఇష్టంతో పని లేదు అంకుల్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన మమ్మల్ని కేర్ చేయటం నేను ఎరగలేదు. చివరికి అమ్మకు హెల్త్ బాగోక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే జై హెల్ప్ చేశాడు, కానీ ఆయన రూపాయి కూడా ఇవ్వలేదు. అలాంటి వ్యక్తి కోసం ఆలోచించటం నేను మానేశాను అని అంటుంది సంయుక్త. మరి మీ అమ్మ పుట్టింటి వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగేసరికి వాళ్ళొకరు ఉన్నారన్న విషయం కూడా నాకు తెలియదు అంకుల్. అమ్మమ్మ తాతయ్య చనిపోయాక మాకంటూ ఎవరూ లేనట్లే వాళ్ళు బిహేవ్ చేశారు. ఇప్పుడు నేను అంతే. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను పెంచడానికి ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు. ఇప్పుడు నా స్వార్థం నేను చూసుకొని అమ్మని ఒంటరిగా వదిలేయలేను. అలాగని అమ్మని నాతో ఇక్కడికి తీసుకురాలేను కదా, అందుకే తనకి పెళ్లి చేయాలనుకుంటున్నానని తన ఉద్దేశం క్లియర్గా చెప్తుంది సంయుక్త. తన గురించి అన్నీ తెలిసిన వ్యక్తి అయితే తను హ్యాపీగా ఉంటుందేమో, లేదంటే తను మళ్ళీ సఫర్ అవుతుంది అని సంయుక్త చెప్తూ ఉంటే ఈ విషయంలో తొందర పడకండని తన కంగారును తగ్గించుకుంటూ చెప్తాడు భరత్. మీకా టెన్షన్ అస్సలు అక్కర్లేదు అంకుల్, మా మేనేజర్ చాలా మంచివాడు, పైగా నేనేం చెప్తే అదే వింటాడని గొప్పగా అంటాడు జై.
ఇక కౌశల్కి నవ్వాపుకోవటం కష్టమై మొహం తిప్పేస్తే రిషి పూర్తిగా తల దించేస్తుంది. వంశీ శ్రీకాంత్ ఇద్దరు కష్టం మీద నార్మల్ ఫేస్ పెట్టి దిగులుగా భరత్ వైపు చూస్తారు. వ్యూవర్స్, ఈరోజు ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.